give a couple of minutes of background. I already told what the show is about. Yeah, okay. Hi friends, actually we have Jayama online right now because Reshma is actually somewhere in a dance program. She's dancing somewhere, so we'll just have to catch her a little later. So Okay. let's start with Jayama. Jayama is a sex worker by profession, but she is also a leader from the community. She has been fighting for their rights for quite some time now. And what her special achievement is that she's running a home for the children of sex workers, especially girls who are being given formal education, and they're in a brit school and then they go on to a formal school. What she's trying to do is her initiative is called second generation prevention, whereby she is trying to prevent children of sex workers from getting into this profession due to circumstances. So she wants to provide them with opportunities, and put them in a position where they're not forced to get into this profession. So she has been working on that, and Jayama is one of the most well-known faces here in this area, especially for this effort, and also because she has been doing a lot for HIV prevention. She has been mobilizing the sex worker community, and they've been also trying to protect the interests of sex workers in health terms. Their contribution has been immense in the terms of public health. So I think we'll just go on and talk to Jayama now. Excellent. Please go ahead, Ushaji. Okay. Hello, Jayama. నమస్తే జయమ్మ, నా పేరు ఉషా. ఇది nrisamai.com. మీరు ఆన్లైన్ రేడియోలో ప్రస్తుతం మాట్లాడుతున్నారు. అన్నిటికంటే ముందర ఏంటంటే మీకు ఇవాళ మదర్స్ డే, అంటే మాతృ దినోత్సవం, మీకు శుభాకాంక్షలు ఫస్ట్. థ్యాంక్ యూ అండి, విష్ యూ ద సేమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ రోజు ఇవాళ పరిచయం చేసుకోవాలి అని మేము ఎందుకు అనుకున్నామంటే, అందరూ తల్లులు చాలా కష్టపడతారు వాళ్ళ పిల్లల్ని పెంచడానికి, వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి రక్షణ కల్పించడానికి, వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ సంతోషం కోసం అందరు తల్లులు కష్టపడతారు. జన్మనిచ్చిన ప్రతి తల్లి కష్టపడుతుంది. కానీ మీరు అందులో ఏంటంటే మీరు మీ జీవితాన్ని పణంగా పెడుతున్న పద్ధతి ఏదైతే ఉందో ఇది చాలా ఏంటంటే మెచ్చుకోదగిన విషయం, మేము అందరం కూడా అడ్మైర్ చేసే విషయం అనమాట ఇది. అందుకని ఏంటంటే ప్రత్యేకంగా మదర్స్ డే రోజు మీతో మాట్లాడాలన్న ఉద్దేశంతో ఇవాళ మీతో ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట. సో ముందు మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం, మీరు చెప్పే ముందర మీ గురించి మీరు ఒకసారి పరిచయం చేసుకుంటారా? ఓకే అండి, నమస్తే అండి. నా పేరు జయమ్మ. నేను వచ్చేసి చైతన్య మహిళా మండలి ప్రెసిడెంట్ ని. అసలు మేము స్టార్ట్ చేసేసి 12 సంవత్సరాలు అయింది ఈ ప్రోగ్రామ్ సంఘం స్టార్ట్ చేసి. అంటే అంతకు ముందుకు వచ్చేసి ఒక 3 months నేను చేసినాను. అప్పుడు అనిపించింది చాలా సమస్యలు ఉన్నాయి సెక్స్ వర్కర్స్ కి. ఆ సమస్యల మీద పనిచేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఇంకా అర్థం చేసుకొని అంటే ప్లాట్ఫామ్ అనేది అంటే క్రియేట్ చేసుకొని ఈవెన్ పబ్లిక్ కి చెప్పే విధంగా కమ్యూనిటీ లేరు. అప్పుడు అనిపించింది అలా లీడర్ గా ఎదగాలి. ఆ లీడర్షిప్ లో ప్రతి ఒక్క సమస్యని, కమ్యూనిటీకి ఉన్న సమస్యని ప్రపంచాన్ని తెలియజేయాలన్న ఒక ఆలోచన. ఆ ఆలోచనతో నేను లీడర్ గా స్టార్ట్ కావడం జరిగింది. అది యాక్చువల్లీ అంటే 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది HIV ప్రివెన్షన్ లో. అంటే మా కమ్యూనిటీతో పనిచేయడం 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది నాకు. అంటే మనం దానిలోకి వివరాల్లోకి వెళ్లే ముందర జయమ్మ, ఒకసారి వ్యక్తిగతంగా మీ గురించి మీరు అంటే మీకు అంటే అభ్యంతరం లేనంత వరకు మాకు అసలు మీ జీవితం, మీరు అసలు ఏ విధంగా ఇలా రావడం జరిగింది అనేది చెప్తారా? ఓకే అండి, మేము వచ్చేసి మాది పూర్ ఫ్యామిలీ. మా అమ్మ నాన్న వచ్చేసి చిన్నప్పుడే చనిపోయిండ్రు. నేను ఒక 3 years ఉన్నప్పుడు చనిపోయిండ్రు. మేము ముగ్గురు ఒక్క చెల్లెళ్ళము. అయితే మా మేనమామ మమ్మల్ని సాధినాడు. మా మేనమామ, మా అమ్మమ్మ, మా తాత. మా తాత మా అమ్మమ్మ చదివించింది 10th class నన్ను. మా అక్క వాళ్ళని కూడా చదివించి పెళ్లి చేసినప్పటికి వాళ్ళని. కానీ నా 10th అయిపోయే ముందరనే మా తాత చనిపోయింది అనమాట. చనిపోవడంతో ఇంకా మా మేనమామకు 5 పిల్లలు. ఆయన చూసుకోవడానికి ఇబ్బంది అయింది ఆయనకు. ఆ పిల్లల్ని చూసుకోవడం ఇబ్బంది, ఇంకా నన్ను చూడాలంటే చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ నేను వచ్చేసి ఇంకా సెకండ్ మ్యారేజ్ కి ఇచ్చి పెళ్లి చేస్తా అంటే నేను ఒప్పుకోకుండా ఒక అతన్ని లవ్ చేసి హైదరాబాద్కి వచ్చేసినాడు. హైదరాబాద్కి వచ్చేసినప్పుడు అతను వచ్చేసి ఒక 1 year బాగానే చూసుకున్నాడు. మంచి చూసుకున్నప్పుడు అప్పుడు అనిపించింది నా అంత అదృష్టవంతరాలు లేదు, నేను బాగా బతుకుతున్నాను, మా అమ్మ మా మేనమామ దగ్గర నుంచి వచ్చినందుకు అని చెప్పేసి. ఆ 1 year తర్వాత అతను నిజ స్వరూపం అనమాట. అతను ప్రతి దానికి చిన్న చిన్న విషయాలకు చిరాకు కొట్టడము, తిట్టడము,
అంటే ఏం సపోర్ట్ లేనా అని పెళ్లి చేసుకున్నాను నేను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే నువ్వు బయటికి వెళ్ళి డబ్బులు తీసుకురా అంటే అట్లాంటి మన అంటే సికింద్రాబాద్ అక్కడక్కడ వేరే ఉన్న వ్యక్తులను చూపించి నువ్వు అట్లా పోతే డబ్బులు చాలా వస్తాయి, డబ్బులు చాలా సంపాదించుకోవచ్చు, లేదంటే ఇంకా నువ్వు నేను వదిలిపెట్టేస్తాను అట్లా ఇట్లా అని చెప్పడం జరిగింది. ఇంకంటే అప్పుడు అనిపించింది, మా పాప పుట్టినప్పుడు తీసుకొని వెళ్ళిపోదామా అంటే మా మామ వాళ్ళ పరిస్థితి అట్లనే ఉంది. ఇంకా ఏం చేయలేని పరిస్థితి. నేను 10th వరకు చదువుకున్నాను, ఎక్కడ జాబ్ చేయాలో కూడా హైదరాబాద్లో తెలియదు, ఊరమ్మాయిని. అసలు నాకంటూ నేను చెప్పుకోవడానికి నాకు ఎవరు లేరు. అంటే మా అక్కలు ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళు నాకు సహాయం చేసే పరిస్థితిలో లేరు. ఇంకా మా మామ దగ్గరికి వెళ్ళి చెప్దామంటే ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు, నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ రావడానికి వీలు ఉండదని అంటారు. ఇంకా తప్పదు అని చెప్పేసి 3-4 months నేను ఈ వృత్తి అంటే ఆ సెక్స్ వర్క్ చేయడం జరిగింది. చాలా కష్టం. 3-4 months లో కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, బ్రోకర్స్ తోని, గుండాలతోని, పోలీస్ వాళ్ళతోని, ఈవెన్ తోటి సెక్స్ వర్కర్స్ కూడా. ఎందుకంటే కొత్త అమ్మాయిని కదా, నాకు తెలియక చాలా ఇబ్బందులు పడ్డాను 3-4 months. పడ్డ తర్వాత అయితే ప్రివెన్షన్ ప్రోగ్రామ్ చేసే ఒక సోషల్ వర్కర్ నా దగ్గరికి వచ్చిండ్రు, ఒక సంస్థ. వాళ్ళు వచ్చేసి ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు చదువుకున్నట్టయితే మా ప్రోగ్రామ్ లో నువ్వు వర్క్ చేయొచ్చు అని చెప్పిండ్రు. ఇంకా ఏదో ఒకటి అంటే తన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడలాగా ఇంకా ఒక ఆధారం దొరికింది. ఇంకా ఈ మొగుడే వద్దనిపించింది. ఎందుకంటే నన్ను 10 మందికి పంచడానికి ఉన్నప్పుడు ఇంకా అట్లాంటప్పుడు ఇంటి వాళ్ళ దగ్గర పడుకొని తీసుకొని సీనియర్ పెట్టడం ఎందుకు నేనని చెప్పేసి 4 months ఎప్పుడైతే ఆఫీస్ లో జాయిన్ అయినా ఇంకా అతను అవాయిడ్ చేసినాను నేను. నాకు ఒక మోరల్ సపోర్ట్ దొరికింది, ఇట్లా జాబ్ చేస్తుందంటే ఎవరైనా రెంట్కి ఇస్తారు ఇల్లు, ఇంకొక పాపను తీసుకోవడానికి ఒక 3,000 శాలరీ వస్తుంది కదా, ఇంకా నేను ఎందుకు చేయడం అని చెప్పేసి అంటే ఆ ప్రొఫెషన్ బంద్ చేసి సెక్స్ వర్క్ బంద్ చేసి అయితే ప్రివెన్షన్ ప్రోగ్రామ్ లో వర్క్ చేసినాను. ఇంకా అప్పుడు మొత్తం సిటీ కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి చూసినప్పుడు చాలా మంది ఉన్నారు కమ్యూనిటీ. అంటే చాలా సమస్యలు, అంటే సెక్స్ వర్క్ రావడం ఒక సమస్య అయితే వచ్చిన తర్వాత ఫేస్ చేసే సమస్యలు చాలా ఉన్నాయి. అంటే ఒక్క ప్రశ్న, ఇప్పుడు మామూలుగా మీరు ఈ వృత్తిలోకి అడుగు పెట్టి అంటే పరిస్థితుల వల్ల బాలేక ఇంట్లో అడుగు పెట్టారు, ఒకసారి మా హస్బెండ్ ఫోర్స్ దాని వల్ల వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు చుట్టూ మీరు ఇంతమంది కమ్యూనిటీ పరిచయం అయినప్పుడు సమాజంలో మామూలుగా మీరు చూసింది ఏంటి? అంటే సొసైటీ సెక్స్ వర్కర్స్ పట్ల ఎలా చూస్తుంది? అంటే సాధారణంగా ఏంటంటే ఏదో చేస్తుంది వాడు చేస్తున్నది తప్పని ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి కదా, మీరు గమనించింది ఏంటి మామూలుగా ఒక సెక్స్ వర్కర్ గా గుర్తింపు అనేది? అంటే 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో నేను ఒకటి చెప్తానండి. అంటే యాక్చువల్లీ అవగాహన లేదు. సెక్స్ వర్కర్స్ అంటే చాలా టైప్స్ ఉన్నాయి, చాలా కేటగిరీస్ కూడా ఉన్నాయి. ఎక్కువ కావాలని వచ్చే వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఎక్కువ ఉండి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ డబ్బుల కోసమే ఈ వృత్తి చేసే వాళ్ళు, ఫోర్స్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ ఫోర్స్ ఉన్న కమ్యూనిటీ గురించి నేను మాట్లాడుతాను. అంటే బలవంతంగా ఈ వృత్తి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపిస్తే వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అసలు ఈవెన్ సమాజానికి తెలియదు కమ్యూనిటీ యొక్క సమస్యలు, ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఏదో ఒళ్ళు కలిసి చేస్తుంది అనగానే అవును కరెక్టే అని సపోర్ట్ చేసేవాళ్ళు తప్ప అసలు ఎందుకు చేస్తున్నారు, చేయడానికి ఏది దారి తీసింది ఆ కారణం అని అడిగి తెలుసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆ మోరల్ సపోర్టే లేదు. అంటే అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా సాధారణంగా ఇప్పుడు పేపర్లలో అక్కడ మేము వార్తలు చదువుతూ ఉంటాం. అంటే ఇప్పుడు జనరల్ పాపులేషన్ తెలిసినంత వరకు ఏదో రైడింగ్ జరిగింది, సెక్స్ వర్కర్లని అందరినీ పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు అని. ఈ సందర్భంలో ఏంటంటే ఇప్పుడు మీతో ఉన్న క్లయింట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో ఉన్నారు, వాళ్ళని పట్టుకున్నట్టు కానీ వాళ్ళు కేసు పెట్టినట్టు కానీ ఇవి మాకు తెలియదు. ఈ వివరాలు కొంచెం అంటే అసలు సెక్స్ వర్క్ అనేది మనకి చట్ట వ్యతిరేకమా, ఇల్లీగల్ యాక్టివిటీ ఇది నేరమా, క్రైమా అనే విషయం మనకి ఎట్లా ఉంది చట్టాల ప్రకారం ఎట్లా ఉంది కొంచెం అది వివరిస్తారు? అంటే కమ్యూనిటీలో అంత అవగాహన లేదు. అంటే క్రైమ్ అనేది ఇప్పుడు నేరం అనేది సెక్స్ వర్క్ యాక్చువల్లీ ఒక సెక్స్ వర్కర్ తన కంటి కోసం చేస్తుందంటే ఐటీపీ యాక్ట్ ప్రకారం నేరం కాదు. ఐటీపీ చట్టం ప్రకారం యాక్చువల్లీ కస్టమర్ కు లేదా మన వేరే వాళ్ళ అమ్మాయిలు పోతే ఇంకా నేరం కాను, కానీ ఆమె కడుపు కోసం ఆమె చేసుకుంటే నేరం కాదు. కానీ ఇవన్నీ విషయాలు పూర్తిగా కమ్యూనిటీకి అందరికి తెలుసు అని నేను చెప్పాను. ఎందుకంటే కొందరు తెలిసిన ఇప్పుడు నేను ఈ వృత్తి చేస్తున్నా అని బయటకు వచ్చి చెప్పే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు లక్షల మంది ఉంటే ఏదో ఒక్కరిద్దరం ఎక్కడో మాట్లాడుతున్నాం తీసుకుంటే ఎక్కడో మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈవెన్ ఆ సమస్య ఇది నాది అని చెప్పుకునే లేని పరిస్థితిలో ఉన్న కమ్యూనిటీ.
చాలా సమస్యలు ఇప్పుడు. అంటే ఇప్పుడు నేను చేసే వృత్తి నేను చెప్పుకుంటే నాకు విలువ ఉండదు, అంటే విలువ ఉండదు, అన్నం పెట్టే వృత్తే విలువ ఉండదు అని అనుకున్న పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎంత ఎంత అడుగున ఉన్నారో ఆలోచించండి, ఎంత అట్టడుగున ఉన్నారో. వాళ్ళు చెప్పుకోవడానికి అంటే సపోర్ట్ ఇస్తే చెప్పడానికి ఉన్నారు, కానీ ఆ సపోర్ట్ ఎక్కడి నుంచి దొరకాలి? అట్లీస్ట్ మన సమస్యను చెప్తే సపోర్ట్ ఎవరైనా ఇస్తారు, ఎవరో 10 మందిలో అట్లీస్ట్ ఇద్దరైనా అర్థం చేసుకుంటారు, కానీ ఆ 10 మంది చెప్పే వాళ్ళు ఎవరు అసలుకి? కానీ ఇప్పుడు మనకంటే చట్టాల ప్రకారం ఒక్కసారి అంటే మీరు ఆల్రెడీ దీని మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకి ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అవి ఉన్నాయి కదా, ITPA అవి ఉన్నాయి కదా, ఈ వీటి ప్రకారం సెక్స్ వర్క్ అనేది నేరమా? అది కొంచెం ఒక్కసారి మాకు చెప్తారా? అంటే యాక్చువల్లీ ఇప్పుడు నా కోసం నేను దందా చేసుకుంటే ఎవరు నన్ను పోతే అంటే 21 years తర్వాత నా కోసం నేను చేసుకుంటే అది నేరం కాదండి. ITPA యాక్ట్ ప్రకారం నేరం కాదు. అంటే ఎవరినైనా ఇంకొక అమ్మాయిని నేను ప్రోత్సహిస్తే కనుక, లేదా ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే కనుక నేరం. అదేవిధంగా ఇల్లు ఇస్తే నేరం. అంటే మా క్లయింట్ కూడా ఉన్నది శిక్ష, కానీ అమ్మాయికి లేదు. కానీ జరిగేది ఎక్కడ, హరాస్మెంట్ ఎక్కడ జరుగుతుందంటే విక్టిమ్ ఎవరైతే సెక్స్ వర్కర్ విక్టిమ్ అవుతుంది, వేరే వాళ్ళు ఎవరు కావట్లేదు. అంటే ఇప్పుడు మనకి ఎక్కడెక్కడి నుంచి మనకి హెరాస్మెంట్ వస్తుందండి? అంటే ఇప్పుడు మీరు విక్టిమ్ అంటున్నారు కదా, ఎన్ని రకాల హెరాస్మెంట్ ఏ వర్గాల నుంచి వస్తుంది మామూలుగా మనకి? మామూలుగా అంటే యాక్చువల్లీ అంటే సొసైటీ నుంచి కూడా అంటే అర్థం చేసుకుంటే సొసైటీ నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుంది, కానీ చెప్తే అర్థం చేసుకుంటారు, కానీ ఆ చెప్పే టైం ఇచ్చే పరిస్థితిలో లేని సొసైటీ ఒక్కొక్కసారి. ఎందుకంటే పూర్తిగా కూడా వినరు చెప్తుంటే. ఇప్పుడు సపోజ్ కోర్టులో తీసుకోండి, కోర్టుకు అరెస్ట్ చేసి కోర్టు తీసుకెళ్తే కమ్యూనిటీని అడగరు ఏం జరిగిందమ్మా అని అడగరు జడ్జి. ఎక్కువ కూడా అడిగింది లేదు. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో నేను చాలా మందిని తీసుకురావడానికి కోర్టుకు వెళ్ళాను, కానీ ఒక్కసారి కూడా ఒక్క జడ్జి కూడా అడగలేదు అసలు ఏం జరిగిందమ్మా, నువ్వు దందా చేసినావా అని కూడా అడగరు. నువ్వు అట్లా తిరిగిన, నువ్వు అసభ్యంగా జరిగిన వంట కదా, కష్టమని పిలిచిన వంట కదా, కేసు అయింది అని చెప్పేసి అంటే అడగడానికి ప్రయత్నిస్తే చెప్తారు ఎవరైనా, కానీ అడగలేదు. ఇప్పుడు పెద్దవాళ్ళు అడగలేదు అంటే చిన్నపిల్లలు ఎవరు చెప్తారండి? చెప్పడానికి అంటే భయపడతారు. ఇప్పుడు నేను చెప్తే ఆలోచన అంటే అవగాహన పూర్తిగా ఉంటే చెప్పింది అనుకోండి, మాట్లాడితే ఒకవేళ అట్లీస్ట్ ఆ శిక్ష తగ్గడమో లేదా అర్థం చేసుకోవడమో జరుగుతుంది, కానీ అడగడానికి ప్రయత్నించే చెప్పారు. ఇప్పుడు మీరు పోలీస్ రైడ్స్ చూస్తుంటారు టీవీలో, చాలా వరకు రైడ్స్ జరిగినప్పుడు వాళ్ళు షూట్ చేస్తారు, కానీ మన కమ్యూనిటీ అయితే చిన్నీళ్ళు కప్పుకొని కూర్చుంటారు, కానీ ఒక్కొక్క మీడియా అన్న ప్రయత్నించదు వాళ్ళ దగ్గర మాట్లాడించడానికి. అట్లీస్ట్ ముఖం మీద తప్పకుండా మీకు ఏం జరిగిందమ్మా, మీరు ఎందువల్ల ఇట్లా తయారైంది, లేదా మీరు ఎందువల్ల ఈ వృత్తిలో ఉన్నారు, దానికి ప్రాబ్లం ఏంది, దాని సొల్యూషన్ ఏంది, అసలు ఎవరు తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడికి అడగడానికి ప్రయత్నించారు ఎవరు కూడా. అయితే మరి ఇప్పుడు మరి ఆమె చాలా సార్లు ఏంటంటే మనకి తెలిసి ఏంటంటే కొన్నిసార్లు ట్రాఫికింగ్ అనేది ఒకటి జరుగుతుంటుంది కదా, అంటే కొత్త వాళ్ళని రోజు ఏంటంటే మనకు తెలిసిన చాలా చోట్ల ప్రాంతాల నుంచి ఏంటంటే రోజు 100ల కొద్ది ఆడపిల్లలు దేశవ్యాప్తంగా ఢిల్లీలో కానివ్వండి, కలకత్తాలో, పూణేలో ఎక్కడ చూసినా కొత్తగా వీళ్ళు బాంబేలో, కమాటిపురంలో కానీ వృత్తిలోకి వస్తున్నారు. అది బలవంతం కావచ్చు, ఎవరో తీసుకొస్తున్నారు. అంటే ఏంటంటే చాలా సార్లు మనకి ఇదే కొన్నిసార్లు సినిమాలో కూడా చూస్తుంటాము, ఈ మేడంలనే ఉంటారు, వాళ్ళు ఏదో నడిపిస్తూ హోమ్ అంటే వాళ్ళు వృత్తిలో ఉండి అనుభవించిన వాళ్ళు అయినప్పటికీ కూడా మళ్ళీ వేరే పిల్లలు కూడా తీసుకొచ్చి దీనిలోకి దింపడం మనం చాలా సినిమాలో కూడా చూసాము. ఇలా జరుగుతుంటుంది కదా ఈ ట్రాఫికింగ్. మరి దీనికి ఎవరు బాధ్యులు అంటారు? మీ బాధ్యత ఎవరిది? ఇది బాధ్యత వచ్చేసి ఇప్పుడు బ్రోకర్స్ చాలా మంది, అంటే ఆ చట్టంలో సరైన శిక్ష ఉంటే వాళ్ళని మాత్రం అది చెప్తున్నాను కదా, రైడ్ చేసినప్పుడు ఆ ఓనర్ దొరకదు, కస్టమర్ దొరకరు, అమ్మాయి మాత్రమే దొరుకుతుంది. అది నిజమా? అది నిజం కాదు. యాక్చువల్లీ వాళ్ళు డబ్బులు ఇచ్చి తప్పించుకుంటారు, కానీ అదే ఆ ఓనర్ ని పట్టుకున్నట్టయితే ఆ ఓనర్ శిక్ష పడితే ఇంకొకరు ప్రోత్సహించడానికి, అమ్మాయిల్ని ట్రాఫికింగ్ చేయడానికి భయపడతారు. అంటే సరి అయిన శిక్ష లేదు, మన చట్టాలలో సరైన శిక్ష లేదు. ఓకే, ఇప్పుడు మరి దానివల్ల ట్రాఫికింగ్ పెరిగేది. ఓకే, ఇప్పుడు ఈ ట్రాఫికింగ్ సమస్య ఉంది కదా, ఇప్పుడు దీన్ని నివారించేందుకు మీ వైపు నుంచి, కమ్యూనిటీ వైపు నుంచి ఏమైనా చేస్తున్నారా ప్రయత్నాలు? చాలా చేస్తున్నాం అండి. ఇప్పుడు చాలా మంది అమ్మాయిని సేవ్ చేసి హోమ్స్ పంపిస్తున్నాము, రిటర్న్ పంపిస్తున్నాము. ఈవెన్ కేస్ స్టడీస్ కూడా మా దగ్గర చాలా ఉన్నాయి.
చాలా మంది అమ్మాయిలు ఎవరైతే అంటే 18 years 19 years అమ్మాయిలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లలో IBS లో JBS లో ఇలా టచ్ అయినప్పుడు మా వాళ్ళు ఎవరైతే వర్కర్స్ ఉందో వాళ్ళు క్యాచ్ చేస్తారు అన్నమాట వాళ్ళని. అసలు ఎందుకు వచ్చినావు అమ్మాయి, ఎక్కడికి వెళ్తున్నావు, ఒక అమ్మాయి ఉందంటే ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడతారు. వెళ్ళి మాట్లాడి అంటే వీలుంటే అక్కడి నుంచి అక్కడ పంపించడానికి ప్రయత్నిస్తారు. లేదంటే కౌన్సిలింగ్ సెంటర్ మన ఆఫీస్ అంటే ఇంటికి వెనక్కి పంపించడానికి ప్రయత్నిస్తారా? ఇంటికి వెనక్కి పంపించడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే పరిస్థితులు ఇట్లా ఉన్నాయమ్మా, మేము ఇన్ని కష్టాలు పడుతున్నాము, ఇంత అనుభవిస్తున్నాము. ఒక్కొక్కసారి ఇప్పుడు మేము HIV ఇన్ఫెక్టెడ్ కూడా అయి ఉన్న వాళ్ళు ఉన్నాము. మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఇప్పుడు మా పిల్లలు మేము దూరంగా పెట్టుకొని చదివించుకుంటున్నాము. ఇవన్నీ బాగలేదు. నువ్వు చదువుకున్న దాని అయితే ఏదైనా జాబ్ చేయడానికి ప్రయత్నిస్తాం మేము. మా తరపు నుంచి ఎక్కడి నుంచి ప్రతి ఏరియాలో మన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, HIV ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్, లేదంటే ఇంకేమైనా చేసుకోవచ్చు. కానీ ఈ వృత్తిని మాత్రం సపోర్ట్ చేయడానికి బాగలేదని చెప్పేసి అంటే హైదరాబాద్ సిటీ ఇట్లా ఉంది, బ్రోకర్స్ ఇట్లా ఉంటారని చెప్పి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంటే బుక్ చూసి కాదు, ఎక్కడ చేసి కాదు, మా జీవితాన్ని కరెక్ట్ గా వాళ్ళకి చూపిస్తారు, చెప్తారు ఇది మా పరిస్థితి, మేము ఇలా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు మాకు ఈ మహిళా మండలి ద్వారా మేము సేవ్ అయ్యి ఈ పని చేయగలుగుతున్నాము. కానీ ఇప్పుడు మాకు అప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, కానీ ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తాం. మాకు సపోర్ట్ మేము ఇస్తాము. ఈవెన్ మాకు చెప్పడానికి అప్పుడు ఎవరు లేరు. ఈ వృత్తిలోకి మేము వచ్చినప్పుడు మాకు ఎవరు లేరు చెప్పడానికి, కానీ ఇప్పుడు మేమున్నాం మీకు చెప్పడానికి అని చెప్పి వాళ్ళకు అంటే ఆ సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇస్తున్నాం మేము ట్రాఫికింగ్ లో చాలా వరకు. అంటే అమ్మాయిలు రిటర్న్ వెనుక పంపించడము, లేదంటే వాళ్ళని వచ్చేసి వేరే ఏదైనా జాబ్ రెఫర్ చేయడం. ఈవెన్ మా సంస్థలో ఏదైనా ఖాళీ ఉంటే చదువుకున్న వాళ్ళైతే వాళ్ళకు జాబ్ ఇవ్వడము, అలా వాళ్ళని ప్రోత్సహిస్తాం అనమాట మేము. వృత్తికి మాత్రం పంపించడానికి ప్రయత్నించాము. అయితే జమ ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైందంటే మహారాష్ట్రలో నిన్న మొన్నట్లు కొన్ని ఒక సంఘటన వెలుగులోకి వచ్చిందనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే సతారా అనే ప్లేస్ ఉంది కదా మహారాష్ట్రలో, అక్కడ అను అనే ఒక సెక్స్ వర్కర్ ని ఆ అమ్మాయిని పోలీసులు బాగా తీవ్రంగా కొట్టారు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతో ఏంటంటే ఆ అమ్మాయి అప్పటికే ప్రెగ్నెంట్ కావడం వల్ల ఏమైందంటే ఆ అమ్మాయికి అబార్షన్ అయిపోవడం అట్లా జరిగిందనమాట. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరిపించడం కోసము ఇప్పుడు చాలా మంది ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఆ అమ్మాయి అను మోకల్ అనే అమ్మాయి కోసం అని చెప్పి మనం కూడా మన స్వరం కూడా వినిపిస్తాం అనమాట. ఈ అమ్మాయికి జరిగింది అన్యాయం, ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి అని మనం కూడా చేస్తాం. సో ఇట్లా ఈ పోలీస్ హెరాస్మెంట్ ఏదైతే ఉంది, ఇట్లా కొట్టడం అనేది ఏ విధంగా జరుగుతుంది, అంటే ఏ సందర్భంలో ఇట్లా పోలీసులు ఈ విధంగా ఏంటంటే అసలు అంటే మామూలుగా ఆడవాళ్ళు చేసేటప్పుడు కొన్ని ఇదేమన్నా ఉంది కదా, ఇప్పుడు కొన్ని మీకు తప్పనిసరిగా కానిస్టేబుల్స్ ఉండాలి, ఎవరైనా హోమ్ గార్డ్స్ లేడీస్ ఎవరైనా సరే లేడీస్ ఉండాలి. కానీ అవి పాటించడం అనేది తక్కువ. చాలా వరకు చాలా పోలీస్ స్టేషన్స్ అవి పాటించారు. ఇప్పుడు మాలాంటి సంఘాలు ఏవైతే సిబిఓ ఉంది, ఇప్పుడు మా చైతన్య వెలవంటి సిబిఓ, ఏ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చినా మా కమ్యూనిటీ చెప్తారు, మీకు లేడీస్ కానిస్టేబుల్ ఉంటే అరెస్ట్ చేయండి, అయినా మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే పట్టుకోండి, కానీ మేము కూరగాయలకు వచ్చినాము, మేము ఇలా వచ్చినాం అని చెప్పేసి అంటే ఈవెన్ ఆ సెక్షన్స్ ప్రకారం మాట్లాడడం వస్తే వాళ్ళు పోలీసు వాళ్ళకు కూడా ఐడెంటిఫై గురించి సరిగ్గా తెలియదు వాళ్ళకు కూడా. ఓకే, అయితే ఈ సందర్భంగా ఏంటంటే NRISMI.com ఏంటంటే change.org ద్వారా అను మోకెల్ కి న్యాయం కోసం అని ఒక పిటిషన్ సైన్ చేయమని మేము కోరుతున్నాం. జయమ్మ వీలుంటే మీరు కూడా వాళ్ళకి చేస్తే. హలో, వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీకు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తాం. అదే ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి అను మోకల్ అనే అమ్మాయి, నేను ఇప్పుడు మీకు చెప్పా కదా, అను మోకల్ అనే అమ్మాయికి అక్కడ మనకి సతారాలో అమ్మాయి మీద పోలీసు హింసకాండ వల్ల అమ్మాయికి అబార్షన్ కూడా అయిందనమాట, తన బిడ్డని కోల్పోయింది. సో change.org అనే చోట ఏంటంటే మనం లిజనర్స్ అందరికి కూడా దిస్ ఇస్ అ రిక్వెస్ట్, ప్లీజ్ సైన్ ద పిటిషన్. జయమ్మ మీరు కమ్యూనిటీ వాళ్ళు కూడా ఆన్లైన్ ఇది మనకి ఉంటుంది, change.org CHANG.org, మీరు కూడా తప్పకుండా చేయండి. అయితే జయమ్మ ఒక్క ప్రశ్న ఇక్కడ మనకి శ్రీహరి గారు అడుగుతున్నారు లాస్ ఏంజలీస్ నుంచి, ఒకవేళ కనుక సెక్స్ వర్కర్స్ వృత్తి విడిచిపెట్టి వేరే ఇంకేదన్నా జీవనోపాధి వెతుక్కోవాలి అంటే ఎట్లా సాధ్యం అవుతుంది, అంటే ప్రాక్టికల్ గా మనకి ఇంకో మార్గం వెతుక్కోవాలంటే ఎట్లా సాధ్యపడుతుంది అని అడుగుతున్నారు శ్రీహరి గారు. అదే ఉషా గారు, ఇప్పుడు మేము ఈ 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో మేము ఒకటి కనుక్కున్నాం. ఎట్లా అంటే 4 కేటగిరీలు చేసినాం సెక్స్ లో. మేము చేసే సెక్స్ వర్కర్స్ లో 4 కేటగిరీలు చేసినాం. ఎవరైతే అంటే కొంతమంది వచ్చేసి వాళ్ళ లస్ట్ కోసం అంటే వాళ్ళ తృప్తి కోసం వచ్చే సెక్స్ వర్కర్స్ కూడా ఉన్నారు వాళ్ళు. అదే విధంగా ఇంకొకరు వచ్చేసి వాళ్ళ ట్రెడిషనల్ వాళ్ళ వృత్తి అది.
అదే విధంగా ఇంకొకరు వచ్చేసి జస్ట్ డబ్బు కోసం, అంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. ఇది 3 టైప్స్. 4వ టైప్ వచ్చేసి ఫోర్స్ గా, అంటే ఈ వృత్తి నాకేదైనా ఆల్టర్నేట్ వస్తే వెళ్ళిపోతాను అనే వాళ్ళు ఉన్నారు, ఇంకో కేటగిరీ. చైతన్య మహిళా మండలి వచ్చేసి 4వ కేటగిరీతో పనిచేస్తున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి ఆల్టర్నేటివ్ ఏ చూపించినా బయటకు రావడానికి రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళకి అట్లీస్ట్ ఒక 5,000 6,000 పర్ మంత్ వచ్చేటట్టుగా ఉంటే, మా దగ్గర దాదాపు ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్ సిటీ చూసుకుంటే మా దగ్గర వచ్చేసి ఒక 96 మెంబర్స్ పనిచేస్తున్నారు, ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైమ్. ఈవెన్ హైదరాబాద్ మొత్తం చూసుకుంటే 450 మంది పనిచేస్తున్నారు ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్ లో. అంటే ఆ టైంలో ఏం చేస్తుందంటే సెక్స్ వర్కర్స్ ని కొంచెం వాళ్ళు వదిలేస్తున్నారు. ఆ టైం ఎప్పుడో ఒకసారి వెళ్ళడమో, లేదా వారానికి ఒకసారి వెళ్ళడమో, అంటే డబ్బులకు సరిపోక 5,000 సరిపోక ఇంకొక 2-3 వేలు సంపాదించుకోవడానికి, అంటే తక్కువ ఫుల్ టైం ఉండకుండా దాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఆ విధంగా సపోర్ట్, అంటే ఎవరైతే కోర్స్ లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఎంత సపోర్ట్ దొరికితే బయటికి రావడానికి రెడీగా ఉన్నారు సెక్స్ వర్కర్స్. ఇప్పుడు మా దగ్గర ఉన్న కమ్యూనిటీ మెంబర్స్ అయితే. అంటే ఈ 4 కేటగిరీలు, అంటే మేము వచ్చేసి ఏ బుక్ చూసి ఈ 4 కేటగిరీలను చేయలేదు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము దాదాపు అంటే 2004 నుంచి కూడా చాలా మందిని అడుగుతున్నాం సపోర్ట్ మేము, అంటే వర్క్ చేయడానికి. అడుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఫీడ్బ్యాక్ ఏంటంటే వాళ్ళు మీ సెక్స్ వర్కర్స్ దగ్గర డబ్బులు చాలా ఉంటాయి అని ఫీడ్బ్యాక్. అంటే మేము నిజంగానే ఆలోచించి ఈవెన్ ఎందుకు మాకింత సమస్యలు ఉన్నాయి ఎవరు అర్థం చేసుకోవట్లేదు అంటే ఈ 3 కేటగిరీస్ మిక్స్ అవ్వడం వల్ల మేము విక్టిమ్స్ అయిపోతున్నాం. వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఎప్పుడైనా వెళ్ళిపోయే వాళ్ళే, వీళ్ళు ఉండరు. అంటే వీళ్ళకి డబ్బులు ఎక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఈవెన్ వాళ్ళు రేపు ఫ్యూచర్ లో ఏదైనా జబ్బు వచ్చినా చూపించుకోగలుగుతారు. ఈవెన్ వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఉంది. కానీ మా కేటగిరీకి మోరల్ సపోర్ట్ లేదు. ఈవెన్ ఏదైనా జబ్బు వస్తే చూపించుకోలేని పరిస్థితి. వాళ్ళు ఎప్పటికక్కడికి ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే ఈ కేటగిరీని దృష్టిలో పెట్టుకోవాల్సిన, అంటే చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే 4 అందరినీ గుంపులు గోవిందలాగా అందరినీ ఒక దాంట్లో వేసేసి సెక్స్ వర్కర్స్ డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే అది కరెక్ట్ కాదు అసలు. అదే ఇప్పుడు అయితే ఇప్పుడు జయమ్మ గారు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు మన మదర్స్ డే సందర్భంగా ఆ విషయం మాట్లాడే లోపల మీరు చేస్తున్న ఆ ప్రయత్నం గురించి మాట్లాడే లోపల ఒక్క విషయం జస్ట్ కొంచెం హెచ్ఐవికి సంబంధించి ఏంటంటే ప్రధానంగా అనుకునేది ఏంటంటే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది వ్యాపించడానికి సెక్స్ వర్కర్స్ చాలా వరకు కారణం అనేది జనరల్ గా ఉన్న ఒక అభిప్రాయం. అయితే ఇది కొన్నేళ్ల క్రితం విషయం. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ అభిప్రాయం చాలా వరకు మారింది. కానీ ఇప్పుడు ఇప్పటికి కూడా ఏంటంటే చాలా మందికి అభిప్రాయం ఉంది. అసలు అది అభిప్రాయం రైటా రాంగా దాని గురించి యాక్చువల్లీ రైట్ అంటే ఎట్లా అంటే మల్టీ పార్ట్నర్స్ ఉంటారు కాబట్టి అంటే ఎక్కువ ఛాన్సెస్ ఇక్కడనే ఉంది. ఎవరి దగ్గర నుంచి అయినా అంటే వీళ్ళకి వచ్చి వీళ్ళ దగ్గర తయారుగా వచ్చేది, కానీ ఎవరైనా తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు చాలా మంది స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి అంటే మల్టీ పార్ట్నర్స్ తో ఎక్కువ సెక్స్ జరుగుతుంది కాబట్టి అంటే జాగ్రత్త అనేది ఇక్కడే ఉంటే మనం తొందరగా అరికట్టగలుగుతాం. ఎప్పుడైతే కమ్యూనిటీ దగ్గర అరికట్టలేమో మనము సొసైటీని అరికట్టలేము. ఎందుకంటే సొసైటీ చాలా మంది కమ్యూనిటీ వచ్చేసి ఒక్కొక్క సెక్స్ వర్కర్ వచ్చేసి దాదాపు అంటే అట్లీస్ట్ ఒక్క రోజులో 3 క్లయింట్స్ అటెండ్ చేసినా కూడా 3కి వచ్చే అవకాశం ఉంది ఒక్క రోజులో. అదే అంటే 3 చెప్పే బదులు అదే ఆమె కనుక అవేర్నెస్ ఇవ్వగలిగితే ఆ 3ని సేవ్ చేస్తుంది. అంటే మనం చెప్పేది వచ్చేసి కమ్యూనిటీ నుంచి రాదు, కానీ కమ్యూనిటీకి వచ్చే ఛాన్సెస్ ఉంది. వచ్చిందంటే మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ బిల్ గేట్స్ ద్వారా, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా మన దేశంలో ఏంటంటే చాలా అంటే అతి ఎక్కువ మనకి బయట నుంచి డబ్బులు వచ్చి ఫండింగ్ వచ్చిన ప్రాజెక్ట్ హెచ్ఐవి ప్రాజెక్ట్ ఆవాహన్. దీనిలో సెక్స్ వర్కర్స్ కి చాలా ఇంపార్టెంట్ పాత్ర కల్పించారు కదా. దాని గురించి అంటే ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్న సభ్యులుగా ఉన్న సెక్స్ వర్కర్స్ చేసే పని ఏంటి అనేది చెప్తారా? ఓకే, అంటే యాక్చువల్లీ హెచ్ఐవి ప్రివెన్షన్ ప్రాజెక్ట్ అంటే హెచ్ఐవికి థ్యాంక్స్ అని చెప్పాలి కమ్యూనిటీ, హెచ్ఐవి ఎయిడ్స్ కి. ఎందుకంటే ఈ రోజు ఇంత అవేర్నెస్ ఇంత మాట్లాడగలుగుతున్నారు, ఈవెన్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసుకోగలుగుతున్నారు అంటే హెచ్ఐవి వల్లనే. హెచ్ఐవి వచ్చేసి కమ్యూనిటీ యొక్క పాత్ర ఏంటంటే హెచ్ఐవిలో ఖచ్చితంగా హెచ్ఐవి ఎలా వస్తుంది ఎలా రాదు అనేది ఆ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ గురించి వాళ్ళు అవగాహన చేసుకోవడం, ఇతరులకు అది అవగాహన కల్పించడము. అదేవిధంగా కాండం యూజ్ ఎట్లా చేయాలి, ఇప్పుడు ఈవెన్ ఆ యూజ్ చేసే పద్ధతులు, ఈవెన్ వాళ్ళు ఎట్లా దాన్ని డెమాన్స్ట్రేషన్ చేయాలి, ఈవెన్ దాన్ని రీడెమాన్స్ట్రేషన్ ఎలా చేయాలి వాళ్ళతో, అంటే వాళ్ళ కమ్యూనిటీతో చెప్పించడం, అంటే ఈవెన్ కమ్యూనిటీకి ఎడ్యుకేట్ చేయడము. అదేవిధంగా హెచ్ఐవి టెస్ట్
ఈవెన్ కంపల్సరీ 6 months ఒకసారి టెస్ట్ చేయించుకోవాలని చెప్పడము, ఈవెన్ RMC రెగ్యులర్ మెడికల్ హెల్త్ చెకప్ కూడా క్లినిక్ తీసుకొచ్చి ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ 3 months చెకప్ చేయించుకోమని చెప్పడం, ఈవెన్ వాళ్ళ హెల్త్ ని కమ్యూనిటీ యొక్క హెల్త్ ని కమ్యూనిటీ కాపాడడం, అంటే కమ్యూనిటీ లీడర్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి మాట్లాడడం. అదేవిధంగా ఇంకా ఒక కాండం వాడాలి అంటే చాలా సమస్యలు ఉన్నాయి కాండం వాడకపోవడానికి. అంటే ఆ సమస్యలు ఏంటి అని గుర్తించి ఒక కార్యకర్త గుర్తించి పరిష్కరిస్తే కమ్యూనిటీకి సులువుగా ఉంటుంది. అదేవిధంగా ఏ టెన్షన్ లేకుండా సెక్సువల్ ఎన్కౌంటర్ లో కాండం వాడే పరిస్థితి ఉంటుంది. అందుకని చెప్పేసి కమ్యూనిటీ హెచ్ఐవిలో భాగంగా ఉంటూ హెచ్ఐవి గురించి పనిచేస్తూ అదేవిధంగా వాళ్ళ సమస్యలను అడ్రస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఈవెన్ 10 సంవత్సరాల కింద చూస్తే కమ్యూనిటీకి ఇంత అవగాహన లేదు, ఈ రోజు చూస్తే చాలా అవగాహన ఉంది. ఈవెన్ హెచ్ఐవి అంటే అది మా సబ్జెక్టు అని మాట్లాడే స్థాయిలో ఉన్నారు. అవును, అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయారు హెచ్ఐవి ప్రోగ్రామ్ లో మొత్తం. అంటే మనకి సమాజంలో మామూలుగా ఏంటంటే సెక్స్ గురించి మాట్లాడడము, చర్చించడం దాని గురించి అనే దానికి చాలా ఇబ్బంది పడతారు కదా కామన్ గా. ఈ కారణంగా ఒకవేళ సెక్స్ వర్కర్లకి ఇట్లా అంటే మనం ఇలా హెచ్ఐవి వీళ్ళ వల్ల వస్తుంది, వీళ్ళేదో ప్రమాదం, వీళ్ళేదో సమాజానికి పట్టించీడ, ఇట్లా ఈ కారణంగా చేయడం జరుగుతుంది అంటారా? మీ అభిప్రాయం ఏంటి? లేదండి, ఇప్పుడు అంటే ఒకప్పుడు ఉంది అది, ఇప్పుడు చాలా మార్పు వచ్చింది సొసైటీలో కూడా. ఎట్లా అంటే ఈవెన్ సెక్స్ వర్కర్స్ వీళ్ళు హెచ్ఐవి ప్రివెన్షన్ ప్రోగ్రామ్ లో పనిచేస్తారు. వీళ్ళు హెచ్ఐవి గురించి అంతా బాగా తెలుసు, ఇప్పుడు తెలియదు వాళ్ళకి తెలుసు అంతా. అంటే వీళ్ళు ఆ విధంగా అవగాహన పెంచుకొని మాట్లాడగలుగుతున్నారు కదా. ఎక్కడ వెళ్ళినా కూడా ఏ వివిధ శాతంలలో కూడా హెచ్ఐవి గురించి మాట్లాడము, వాళ్ళు దానికి ఎట్లా మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ఎట్లా వాళ్ళు నివారించాలి, ఇవన్నీ కూడా మాట్లాడగలుగుతున్నారు వాళ్ళు. అది సొసైటీకి తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా చోట్ల విన్నాను, ఇంతకుముందు పేపర్లలో అక్కడికి ఇప్పుడు చాలా తక్కువ అయింది. ఎందుకంటే సెక్స్ వర్కర్స్ అంటే హెచ్ఐవిలో భాగమై ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా ఇవన్నీ మాట్లాడుతున్నారు కూడా అట్లానే చాలా మంది. అవును, అయితే రేష్మా ఇప్పుడు యాక్చువల్గా జయమ్మ, ఇప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా సెక్స్ వర్కర్లను కలిసి చాలా మందిని వాళ్ళ గురించి వాళ్ళ కథలు అడిగి తెలుసుకున్నప్పుడు మీకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, ఆదిలాబాద్ నుంచి కర్నూలు, మహబూబ్ నగర్, ఏ జిల్లాకి వెళ్ళినప్పటికీ అందరూ కామన్ గా చెప్పే ఒక విషయం ఏంటంటే మా పిల్లల కోసం మేము తాపత్రయపడుతున్నాము, మేము మా పొట్ట గడవడం కంటే కూడా ఏంటంటే మా పిల్లల కోసం మేము తాపత్రయం పడుతున్నాము అని అందరూ కామన్ గా చెప్తారు కదా. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూసిందండి ఈ పిల్లల కోసం ఈ తాపత్రయం అనేది ఎట్లా ఉంటుంది? మీరు చుట్టూ కమ్యూనిటీ మన సభ్యులను చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? చాలా మంది కమ్యూనిటీని 10 years చూసినప్పుడు వాళ్ళు మా పిల్లల కోసం కష్టపడుతున్నాం అనగలిగారు కానీ ప్రొడక్షన్ ఇవ్వలేకపోయారు. ఎట్లా వాళ్ళని దూరం పెట్టి చదివించడం కానీ, లేదంటే వాళ్ళకి ఎలాంటి సంరక్షణ ఉండాలి, ఈవెన్ నేను చేసే వృత్తి తెలియవద్దు అనే ఒక తాపత్రయం తప్ప వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు ఈవెన్ మా సిబిఓస్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, ఈవెన్ ఎన్జిఓస్ ఎప్పుడైతే పనిచేయడం స్టార్ట్ చేసిరో వాళ్ళు చెప్పడం మీ పిల్లల్ని దూరం పెట్టి చదివించితే మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఈవెన్ వాళ్ళ కోసం మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళ కోసం డబ్బులు దాచిపెట్టాలా అని చెప్పడము, ఇవన్నీ కూడా వాళ్ళు అంటే కూడా ఇంత కష్టపడేది పిల్లల కోసమే. పిల్లల కోసం ఏ విధంగా కష్టపెట్టాలి ఆ డబ్బుని, ఆ డబ్బులు ఎలా కట్టుబెట్టాలి, ఇప్పుడు ఎలా మీరు ఫీజు కట్టాలి, లేదా ఎలా వాళ్ళకి సేవ్ చేయాలి అమౌంట్ అని చెప్పి వాళ్ళకు మా సంఘాల ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మేము హోమ్ స్టార్ట్ చేసినాము, అంటే సెకండ్ జనరేషన్ ప్రివెన్షన్. ఇప్పుడు చాలా మంది పిల్లలు తల్లులతో పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఎమ్మడి తిరగడము, అంటే ఇప్పుడు చాలా మంది చర్చక ఏం చేస్తారంటే పిల్లలు ఎమ్మడి ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోరనేది ఒక ఆలోచన. అదే విధంగా ఇంకొకటి వచ్చేసి అప్లైన్ కేర్ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇంటి దగ్గర. అందుకోసం అని చెప్పి ఎంట తిప్పుకోవడం వల్ల వాళ్ళ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. ఒక్కసారి జయమ్మ, మనం ఇప్పుడు రేష్మ యాక్చువల్ గా మనకి ఫోన్ లో దొరకట్లేదు. అంటే తను డాన్సర్ కూడా కదా, మీకు తెలుసు కదా. తను నర్సరావుపేటలో ఎక్కడ ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ లో ఉన్నట్టు. ఎందుకంటే నేను కొంచెంసేపటి క్రితం మాట్లాడినప్పుడు వెనకాల మ్యూజిక్ అవి కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు నేను అనుకోవడం తన పర్ఫార్మెన్స్ లో ఉన్నట్టు. ఒక్కసారి మనం రేష్మ కథ ఒక్కసారి మన శ్రోతలకు ఒకసారి మన లిజనర్స్ కి ఒకసారి రేష్మ కథ చెప్దాము. రేష్మ మనము ఆల్రెడీ మనం చెప్పిన పబ్లిసిటీ దానిలో ఇచ్చినట్టు కూడా ప్రమోట్ లో చెప్పినట్టు రేష్మ ఈజ్ అ డాన్సర్ ఫ్రమ్ నర్సరావుపేట ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. తను షీ మస్ట్ బి ఇన్ హర్ లేట్ 40s or something. తను చిన్నప్పుడు ఏంటంటే 11 years కి షీ వాజ్ మ్యారీడ్ ఆఫ్ టు అ మ్యాన్ హూ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 3 times older to her. Then she ran away from home after 4 years of harassment. 15
the first thing she did when she got out of her home was to go and watch a movie. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనకి సినిమాలంటే ఇష్టమని. సో అన్ఫార్చునేట్లీ ఫర్ హర్ అక్కడ ఆ సినిమా హాల్లో ఉన్న ఒక ట్రాఫికర్ saw her, spotted her and lured her and then sold her off to a Mumbai brothel. Brothel ఏళ్ళు ఉన్న తర్వాత somehow she managed to escape from there and came back to AP. ఒకటి ఏంటంటే నల్గొండ మళ్ళీ సేమ్, she did not want to go back to Nalgonda district. So what she did was she moved to Narsaraopeta in Guntur district, where she got into a recording dance company. In that area, recording dances are pretty popular. The latest film songs, especially raunchy film songs, they have performances which start late in the evening and go on till early hours. And these are usually followed by sex workers, commercial sex work. So Reshma became a part of that. Her original name was Lakshmi. She changed it to Reshma. అక్కడ డాన్స్ చేస్తూ ఉండగా ఏంటంటే నర్సరావుపేట హ్యాడ్ ఎ జమీందార్ who encouraged this as a very decent art. He was a kind of, in his he was a patron for these arts, and when he was around, they had a good chance at making money, and they were considered as respectable entertainers. Then later on, when the zamindar migrated to the city, it completes the commercial sex work activity. It has become it has become a very indecent kind of an activity. In fact, Reshma herself says she hates this. She hates doing this, but she has to do it for her daughter. ఈ డాటర్ ఎవరైతే ఉన్నారో, రేష్మాస్ డాటర్ ఈజ్ నౌ డూయింగ్ హర్, షీఈ్ ఇన్ హర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ నౌ. తన ఎంసెట్ ర్యాంకర్, అండ్ రేష్మా ఈజ్ ఓన్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు హర్ డాటర్ ఫైండింగ్ ఎ జాబ్, అండ్ దెన్ షీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ జాబ్. ఈవెన్ హర్ డాటర్ సేస్, ఐ వాంట్ మై మదర్ అవుట్ ఆఫ్ దిస్ డాన్సింగ్ బిజినెస్, ఐ వాంట్ టు జస్ట్ టేక్ హర్ అవే ఫ్రమ్ హియర్. నాకు జాబ్ వస్తే నేను అమ్మని బాగా చూసుకుంటాను అనేది రేష్మా వాళ్ళ డాటర్ కూడా చెప్పేది. వీ వుడ్ హ్యావ్ రియలీ లైక్ టు టాక్ టు రేష్మా టుడే ఆన్ ద అకేషన్ ఆఫ్ మదర్స్ డే. ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు కాంటాక్ట్ హర్, బట్ మీన్ వైల్ జయమ్మ, ఇది రేష్మా కథ. సో ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు పిల్లల విషయంలో మీరేం చేస్తున్నారు ఇప్పుడు మన సెక్స్ వర్కర్స్ పిల్లల విషయంలో? పిల్లలు వచ్చేసి మా హోమ్ లో పిల్లలు దాదాపు 46 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఫుల్ టైం ఇక్కడే ఉంటారు. ఇంకా మేము ఒక ప్రైవేట్ స్కూల్ మంచి అంటే కాన్సెప్ట్ స్కూల్లో వాళ్ళని జాయిన్ చేసినాం లాస్ట్ ఇయర్. మంచి ఈవెన్ స్కూల్లో క్లాస్లలో కూడా అందరు ఫస్ట్ ర్యాంక్స్, అంటే చాలా బాగా చదువుతారు పిల్లలు కూడా. ఈవెన్ అదే విధంగా అంటే వాళ్ళ తల్లిల వృత్తి తెలియకుండా ఈవెన్ పెంచుతున్నాం. కానీ అంటే నేను అంటే నా పర్సనల్ గా నేను చెప్పేది అంటే, ఈవెన్ సడన్ ఏజ్ వచ్చిన తర్వాత తల్లి ఉన్న పరిస్థితి చెప్పాల్సిన బాధ్యత తల్లికి ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఈ పరిస్థితిలో వృత్తి చేసి నేను పోషించినాను. కానీ ఈ రోజు నన్ను మంచి చూసుకోగలిగితే నేను మానేస్తానని చెప్పాలి అని ప్రతిసారి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోకుంటే వీళ్ళు ఇన్ని రోజులు కష్టపడి కూడా వేస్ట్ అవుతుంది. పిల్లలు కనుక అర్థం చేసుకోకపోతే తల్లిని, అంటే చాలా కేసెస్ చూసినాం మేము. తల్లి వృత్తి చేస్తుందంటే సూసైడ్ చేసుకున్న పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి సందర్భాలు మీకు ఏమైనా ప్రత్యేకంగా ఏమన్నా అలా కేసెస్ ఏమైనా గుర్తున్నాయా జయమ్మ, మనం గుర్తు చేసుకుంటే? అంటే చాలా అండి. సో లాస్ట్ ఇయర్ అంటే యాక్చువల్లీ వాళ్ళ కొడుకుని ఇంజనీర్ చదివించింది. ఇప్పుడు వచ్చేసి జహీరాబాద్ ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తుంది ఆ అబ్బాయి. ఓకే. వాళ్ళమ్మ వృత్తి చేసి అబ్బాయికి హార్ట్ ఆపరేషన్ కూడా చేయించింది. ఇప్పుడు అంత చాలా కష్టపడింది ఆ అబ్బాయి గురించి. కష్టపడి అబ్బాయి జాబ్ చేస్తుండే, వాళ్ళ భార్య పిల్లలు అయిన తర్వాత వాళ్ళ అమ్మాయి వృత్తి చేసిందని చెప్పి నైట్ లో చంపేసింది వాళ్ళ అమ్మని. అయ్యో. అంటే ఇలా చూసుకుంటూ పోతే పిల్లలు ఇడిచిపెట్టిపోయిన పిల్లలు కూడా ఉన్నారు చాలా మంది తల్లిని. అంటే వాళ్ళకి చెప్పలేని పరిస్థితి, చెప్పలేకుండా వీళ్ళు మదనపడడం వల్ల, వాళ్ళకు వేరే వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు ఎలా చెప్పిందో కూడా తెలియదు కదా. అదే తల్లి చెప్తే ఆమె పరిస్థితిని వివరంగా చెప్పి, నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఇది, నన్ను అర్థం చేసుకోవాలని చెప్పడానికి ఛాన్స్ ఉంది. కానీ వేరే వాళ్ళు చెప్తే వాళ్ళు ఎలా చెప్తుందో కూడా మాకు తెలియదు. అలాంటప్పుడు పిల్లలు బాధపడే అవకాశం ఉంది. అందుకని ఈవెన్ మా చైతన్య మహిళా మండలి కాన్సెప్ట్ ఏంటంటే, పిల్లలు మీరు ఎంత కష్టపడి పిల్లల్ని మీరు చదివించారు అది తెలవాలి వాళ్ళకంటే పెద్దగా అయినాక. చిన్నప్పుడే వాళ్ళ మనసు మీకు కాకుండా కొంచెం అర్థం చేసుకునే ఏజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే విధంగా ఇప్పుడు మా దగ్గర ఉన్న పిల్లలు అయితే ఎంత ఎంజాయ్గా ఉంటారో. ఇప్పుడు ఈవెన్ వాళ్లకు ఏది కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కటి, అంటే అప్పుడప్పుడు వచ్చి మా వాళ్ళకి వచ్చి సెలబ్రేట్ చేయడము, ప్రతి సెలబ్రేట్ చేయడం ఇక్కడ. ఈవెన్ అంటే వాళ్ళ ఇల్లు లాగా మీరు ఏ టైంకైనా అంటే
ఏదైనా చేయొచ్చు, ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు, చూడొచ్చు, డాన్స్ చేయొచ్చు. అంటే అన్ని ఫెసిలిటీస్ కల్పించిన వాళ్ళకి ఈవెన్ చాలా మంది సపోర్ట్ కూడా చేస్తున్నారు ఇండివిజువల్. అంటే ఇప్పుడు ఈ హోమ్ లో పిల్లలు అక్కడే ఉంటారా లేకపోతే వచ్చి పెడుతుంటారా? లేలే, మా దగ్గరే ఉంటారు, మేము పంపించాము. ఎంతమంది ఉన్నారు జయమయ్య వీళ్ళు? 46 మెంబర్స్ ఉన్నారండి నా దగ్గర. అందరూ ఆడపిల్లలేనా? అందరూ ఆడపిల్లలే, సెకండ్ జనరేషన్ కోసం. ఇప్పుడు మరి మీరు ఈ హోమ్ రన్ చేయడానికి మీకు మరి ఆర్థిక సహాయం ఎవరిస్తున్నారు? అంటే మీకు ఫండింగ్ ఏమైనా ఉందా? ఎస్ఎస్ఏ వాళ్ళు వచ్చేసి అదే రాజీవ్ విద్యా మిషన్ అది మేమే ఫస్ట్ స్టార్ట్ చేసినాము. మా అంటే మా కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కాంట్రిబ్యూషన్ చేసుకుని ఫస్ట్ స్టార్ట్ చేసినాము. తర్వాత మేము స్టార్ట్ చేసిన ఒక 6 నెలల తర్వాత ఎస్ఎస్ఏలో చంద్రవర్ధన్ సార్ వచ్చింది. అప్పుడు చంద్రవర్ధన్ సార్ పిలిచేసి మీ పిల్లలకి మేము ఏమైనా సహాయం చేయాలనుకుంటున్నా, ఎట్లా సహాయం చేయమంటే, సార్ మా పిల్లలు వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ పంపించడానికి మేము ఇష్టపడము, ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నాం వాళ్ళని, మేము ఇలా చేస్తున్నామంటే అట్లీస్ట్ మేము ఫుడ్ అండ్ అకామిడేషన్ కు అంటే ఫుడ్ కు ఈవెన్ రెంట్ పే చేస్తామని చెప్పిండ్రు వాళ్ళు. అది మాత్రం పే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎస్ఎస్ఏ వాళ్ళు. ఇంకా మిగతా సపోర్ట్ వచ్చేసి మిగతా డోనర్స్, ఇండివిజువల్ డోనర్స్, ఇప్పుడు హెచ్ఎస్బిసి ఈవెన్ చాలా కార్పొరేట్ సంస్థలతో లింక్ అయినాం మేము వాళ్ళతో సపోర్ట్ కు. మామూలుగా ఇండివిజువల్ డోనర్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తారు. కొంతమంది పిల్లలకి ఫీజు కట్టడము, అదే విధంగా రైస్ ఇలాంటివన్నీ సపోర్ట్ చేయడం చాలా మంది చేస్తున్నారు. ఈవెన్ మా కమ్యూనిటీ మెంబర్స్ కూడా కాంట్రిబ్యూషన్ చేస్తారు దాంట్లో. అంటే ఇంకా సపోర్ట్ కావాలి, ఎందుకంటే ఇంకా పిల్లలకి ఇంకా ఇంకా కొంచెం మెరుగ్గా వాళ్ళ జీవితం ఇంకా మెరుగ్గా ఉండాలంటే సపోర్ట్ ఇంకా అవసరం అది. అదే ఇప్పుడు ఈ హోమ్ లో ఉన్న పిల్లలు అంటే ఏ వయసు వరకు ఉంటారు మీ దగ్గర? యాక్చువల్లీ 3 years నుంచే స్టార్ట్ చేసినాం. ఎందుకంటే చిన్న అమ్మాయిల్ని తీసుకొని వాళ్ళు తిరగడం చాలా ఎక్కువ. చిన్న అమ్మాయిలు ఉంటే ఇంకా అంటే 3 years నుంచే తీసుకోవడం స్టార్ట్ చేసి 3 years నుంచి 4 years వరకు ఉన్నారండి మా దగ్గర. ఇప్పుడు మరి ఇప్పుడు వాళ్ళు 10వ క్లాస్ అట్లా పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? అంటే హోమ్ లో ఎక్కడికి లేదు, మా దగ్గరే పెట్టుకుంటాం. మేమే అంటే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. చైతన్య మహిళా మండలి తీసుకుంటుందని. అంటే వాళ్ళు డిగ్రీ అయిపోయి వాళ్ళు ఏదైనా చేసుకోవాలి అంటే వాళ్ళకి మ్యారేజ్ చేయాలి, ఏదో ఒకటి సెటిల్ అయిన తర్వాత మా దగ్గర నుంచి బయటకు వెళ్తారు. అచ్చా, ఇప్పుడు మరి మన వీళ్ళ మదర్స్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారా? పిల్లలతో కలుస్తుంటారా అప్పుడప్పుడు? వస్తారు అప్పుడప్పుడు వస్తారు. అంటే వాళ్ళ అమ్మ ప్రాజెక్ట్ లో జాబ్ చేస్తున్నానో లేదా ఇలాంటి ప్రాజెక్ట్ లో వేరే జాబ్ చేస్తున్నానో చెప్పడం జరుగుతుంది. కానీ సడన్ ఏజ్ వచ్చిన తర్వాత చెప్పాలనేది ఒక ఆలోచన నాది. నేను చెప్పాలి, చెప్పకపోతే లాస్ అయ్యేది మీరే, మళ్ళీ మదర్స్ లాస్ అయ్యేది. అంటే ఇంత కష్టపడి ఆ కష్టం అనేది వాళ్ళకి చెప్తే అట్లీస్ట్ అర్థం చేసుకుంటారు. తల్లిని రేపు చూసుకోవాలని ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే సడన్ ఏజ్ తర్వాత వాళ్ళు యూజ్ చేయలేరు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండదు. అంటే ఇప్పుడు మీకు తెలిసి ఏదైనా ఒక సందర్భంలో మీరు ఇలా ఎవరైనా పాపకి చెప్పడం ఇట్లా అంటే మీ అమ్మ సెక్స్ వర్కర్ అమ్మ కానీ మీకోసం ఇలా కష్టపడిందని మీరు చెప్పడం జరిగిందా ఎప్పుడన్నా ఇప్పటిదాకా? మా పాపకు నేను చెప్పిందండి. ఎంత వయసు ఎంత మీ పాప వయసు? 14 years. 14 years. ఏముంది తను? అంటే అమ్మ జరిగింది కానీ ఈ రోజు నువ్వు 1000 మందికి ఒక ఆదర్శంగా నిలబడినావు. అది చాలా గ్రేట్. ఎందుకంటే నువ్వు తక్కువ చదువుకొని ఈ రోజు నువ్వు ఇంత మందిలో అమ్మ అని పిలిపించుకుంటున్నావు. అంటే నేను ఒకదాన్ని నీకు బిడ్డనైనా కూడా ఇంతమంది బిడ్డలు నీకున్నారు అంటే నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. మమ్మీ నేను నీ బిడ్డనైనందుకు అని చాలా సార్లు అన్నది మా పాప. ఈ రోజు కూడా మదర్స్ డే మార్నింగ్ విష్ చేసి కొంచెం సేపు హత్తుకొని ఇదే అయింది. చాలా సంతోషం జయమ్మ, చాలా వినడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పిల్లలు మన దగ్గర ఎవరన్నా అంటే కొంచెం హైయర్ స్టడీస్ కి వెళ్ళిన వాళ్ళు అట్లా మీకు ఎవరన్నా తెలిసిన సందర్భాలు ఉన్నాయా? చాలా మంది పిల్లలు ఉన్నారు. అంటే చాలా మంది ఈవెన్ ఇంకొక 14 ఉండే ఆ పిల్లలు కూడా ఆమె చెప్పడం వల్ల వాళ్ళు ఎంత అపేక్షంగా చూసుకుంటారో ఈ రోజు. చాలా అపేక్షంగా. నేను అంటే ఒక 8 సంవత్సరాల క్రితము ఆ అమ్మాయి వచ్చేసి డిగ్రీ చేస్తుంది, ఆ పద్మ వాళ్ళ బిడ్డ. ఒక 8 సంవత్సరాలు 6, 7 years. అయితే బర్త్డేకి డ్రెస్ కొనుక్కోవాలి అని చెప్పేసి షాప్కి తీసుకెళ్ళింది అనమాట. నన్ను ఆఫీస్ నుంచి తీసుకెళ్ళింది ఆమె. మా పాపకు బర్త్డే షాప్ తీసుకెళ్ళాలని. అంటే ఆ పాప నేను ఒక 1000 అబో డ్రెస్సెస్ నేను చూస్తున్నప్పుడు ఆ పాప అన్నది ఇది 1200 బాగుంది రే డ్రెస్ తీసుకో అంటే, మేడం మీరంటే జాబ్ చేస్తారు, మా మమ్మీ ఈ 1200 కోసం ఇద్దరి దగ్గరికి వెళ్ళాలి, చాలా కష్టపడాలి మేడం ఈ పైసల కోసం, మా మమ్మీ అంత డ్రెస్ వద్దు నాకు తక్కువ డ్రెస్ ఇవ్వని చెప్పింది. నేనైతే ఆ రోజు చాలా బాధపడినాను. ఇప్పుడు ఈ రోజు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మని ఎంత మంచి చూసుకుంటారు, ఎంత మంచి చూసుకుంటారు. ఇద్దరు బిడ్డలు కూడా ఆమెను బయటకు వెళ్ళనియకుండా ఆమెకు ఒక పని మనిషిని పెట్టి ఇంటి దగ్గర
అంటే హస్బెండ్స్ తోని వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇద్దరికి కూడా వాళ్ళ అమ్మని అంత మంచిగా చూసుకుంటున్నారు. అంటే ఆ రోజు చెప్పే పెట్టాను కదా, ఈ రోజు వాళ్ళ అమ్మని మంచిగా చూసుకోగలుగుతారు వాళ్ళు. చెప్పలేకపోయినట్టయితే అలా చెప్పలేదు. చెప్పండి. అంటే అర్థం చేసుకునే విధంగా మనం చెప్పగలిగితే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఎవరైనా. నేను తెలుసుకుంటే అదే సత్యం. అచ్చా, ఇప్పుడు జయమ్మ మరి ఇప్పుడు ఈ పిల్లలు మామూలుగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు కదా, ఈ పిల్లల మధ్య మామూలుగా డిస్కషన్స్ వస్తుంటాయి కదా, మీ మమ్మీ ఏం చేస్తారు, మీ డాడీ ఏం చేస్తారు అలా డిస్కషన్. ఇప్పుడు ఆ సందర్భంలో ఎప్పుడైనా మన పిల్లలు ఏదైనా ఇబ్బంది ఎదుర్కోవడము, హర్ట్ కావడం అట్లా ఎప్పుడైనా జరిగిన సందర్భాలు ఉన్నాయా? అట్లా ఒకవేళ ఎదురైతే ఎట్లా మనం దీన్ని ఎట్లా ఎదుర్కోవాలంటే, అట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి మనం దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలని మీరేమైనా ఆలోచించారా? అంటే ఇప్పుడు స్కూల్లో వచ్చేసి హాస్టల్ పిల్లలు అని చెప్పి హైరాణ చేసిందని అప్పుడప్పుడు 2-3 సార్లు అన్నారు. అయితే వాళ్ళ మీటింగ్స్ లో, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో వెళ్ళి మా మేనేజర్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పిల్లల గురించి. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసింది. ఎట్లా అంటే మీరు అంటే చాలా గ్రేట్, ఇలాంటి పిల్లలు మంచి చదువుతున్నారంటే అలాంటప్పుడు మనం అందరం సపోర్ట్ చేయాలని చెప్పేసి స్కూల్లో కూడా అన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా అప్పుడప్పుడు ఒక థియరీ క్లాసెస్ లాగా సొసైటీ ఎలా ఉంది, సొసైటీలో ఉన్న ఆడవాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, ఈవెన్ సపోర్ట్ లేకుంటే ఏ విధంగా తయారైపోతారు ఆడవాళ్ళు, వాళ్ళని ఏ విధంగా మనలాంటి వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ సెషన్స్ లాగా మంత్లీకి ఒకసారి వాళ్ళకు 1 hour, 1/2 hour సెషన్ ఇవ్వడం జరుగుతుంది కౌన్సిలర్స్ తోటి. అంటే ఇప్పుడు మీరు అంటే స్కూళ్ళకి వెళ్ళినప్పుడు మీరు స్కూల్ మేనేజ్మెంట్ కి, ప్రిన్సిపల్ కి వాళ్ళకి చెప్తున్నారా ఇట్లా పిల్లలు సెక్స్ వర్కర్ పిల్లలు వీళ్ళు అయినా మేము ఇలా చేస్తున్నాం అని చెప్తున్నారా మీరు? చెప్పినామండి, మేనేజ్మెంట్ చెప్పారు. వీళ్ళందరూ ఒకటే స్కూల్లో ఉన్నారండి? ఈ పిల్లలందరూ అందరూ ఒకటే స్కూల్లో ఉన్నారు. అచ్చా, ఇప్పుడు మనకి దీనికి తెలిసి ఇప్పుడు మన దగ్గర ఉన్న పిల్లలు కానీ, అంటే ఇప్పుడు మన చైతన్య మహిళా మండలి మీ దగ్గర ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైనా హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? వాళ్ళల్లో ఉన్నారు. పిల్లలు మాత్రం లేదు కానీ తల్లులు ఉన్నారు. తల్లులు ఉన్నారు. ఆ విషయం పిల్లలకి తెలుసా మరి? తెలియదండి. పిల్లలకు తెలియదు. అంటే ప్రస్తుతానికి వాళ్ళకి తెలియకుండానే మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ హోమ్ విషయంలో ఇప్పుడు ఇంకా మనకి ఇంకా అవసరం ఏముంది జయమా? అంటే ఎక్కడ మనకి కొరత ఏర్పడుతుంది ప్రస్తుతానికి? అంటే ఈవెన్ అంటే సపోర్ట్ ఇంకా కొంచెం దొరుకుతాయి. అంటే ఇప్పుడు ఈవెన్ కొన్ని ఏరియాస్లలో బిల్డింగ్స్ ఇస్తున్నారండి రెంట్ కి. ఇప్పుడు ఈవెన్ మా సీతాఫలం మండి ఏరియా తీసుకుని బిల్డింగ్ దాదాపు 30,000 పే చేస్తున్నాం బిల్డింగ్. కానీ వాటర్ సఫిషియెంట్ వాటర్ లేదు. ఈవెన్ పక్కనే డిస్టర్బెన్స్ అయిందని చెప్పడము, అంటే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే అంటే అట్లా కొంచెం అట్లీస్ట్ ఓన్ బిల్డింగ్ అనేది ఏదైనా ఉంటే పిల్లలకి అంటే బాగుంటుంది అన్నది ఒకటి ఆలోచన. ఇక ఇంకొకటి వచ్చేసి వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ కి సపోర్ట్ అవసరం చాలా. ఎడ్యుకేషన్ సపోర్ట్ తక్కువనే దొరుకుతుంది మాకు. అంటే ఫుడ్ అకామిడేషన్ అంటే వచ్చేసి ఫుడ్ అకామిడేషన్ మామూలుగా ఎవరో ఇండివిజువల్ ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు, కానీ కొంచెం పెద్ద మొత్తంలో అమౌంట్ ఎడ్యుకేషన్ కి అవుతుంది. అంటే ఎడ్యుకేషన్ సపోర్ట్ దొరికితే బాగుంటుంది అనేది ఆలోచన ఇంకా కొంచెం. అలాగా, ఓకే. సో మీకు ఇంకా భవిష్యత్తు ప్రణాళికలు ఏమున్నాయి జయమ్మా మీకు? అంటే మీ పాప విషయంలో ఏమున్నాయి, ప్లస్ అందరి పిల్లలు, ఇప్పుడు పిల్లలందరూ కూడా మీ పిల్లలే అని మేము అనుకుంటున్నాం కాబట్టి అందరి విషయంలో మీకు ఏంటి ప్లాన్స్ ఏమున్నాయి ఫ్యూచర్? అందరూ నా పిల్లలే. మా పాప వచ్చి 8th క్లాస్ చదువుతుంది, ఇప్పుడు 9th క్లాస్ ఎంటర్ అయింది ఆమె కూడా. అంటే అందరి పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు ఏమనుకుంటున్నారో అది చేయాలి, ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ చేసే శక్తి దేవుడి వాళ్ళని ఆలోచిస్తున్నాను నేను. నాకు ఖచ్చితంగా వాళ్ళు సొసైటీలో మంచిగా స్థాయి నిలబడి మంచి పొజిషన్స్ లలో వాళ్ళు ఉండగలిగితే ఈవెన్ మాలాంటి కమ్యూనిటీ అందరికి సపోర్ట్ చేస్తారు వాళ్ళు రేపు ఫ్యూచర్ లో. అంటే ఈవెన్ స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి కమ్యూనిటీని అర్థం చేసుకొని మా అమ్మ వాళ్ళ పరిస్థితి కూడా ఇలా ఉంది కదా, ఒకప్పుడు నెక్స్ట్ ఇలా మలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే అలాంటి వాళ్ళని ఒక ఆలోచన వాళ్ళలో వస్తుంది. ఈవెన్ ఇంకొక ఆలోచన ఏంటంటే ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు, కానీ అంతమందిని చూసే కెపాసిటీ ఇప్పుడు దాదాపు మేము ఒక 650 మందిని సర్వే చేసినాం పిల్లల్లో. 650 మంది దగ్గర 650 మంది సర్వే తీసుకున్నాము, కానీ మేము 46 members సపోర్ట్ చేయగలుగుతున్నాం. అంటే అంత కెపాసిటీ, అంటే అది మామూలుగా జరుగుతుంది. అంటే ఇంకా సపోర్ట్ దొరికితే ఇంకా కొంతమంది పిల్లల్ని కేర్ తీసుకోవాలనేది ఒక ఆలోచన నాకు. ఇప్పుడు అంటే ప్రభుత్వ పథకాలు అయితే చాలా ఉన్నాయి కదా, అంటే కేవలం ఎడ్యుకేషన్ అనే కాకుండా చాలా రకాల స్కీముల దగ్గర నుంచి, రేషన్ కార్డుల దగ్గర నుంచి బోల్డ్ పథకాలు, ఇప్పుడు మన మైక్రో ఫైనాన్స్ కానీ ఇట్లాంటివి పొదుపు సంఘాలు ఇవి చాలా ఉన్నాయి కదా. వీటిలో మనకేమైనా అంటే సెక్స్ వర్కర్ ఏమైనా వివక్ష ఏమైనా కనబడుతుందా? అంటే ఏమైనా స్టిగ్మా కానీ కొంచెం డిస్క్రిమినేషన్ కానీ మనకి ఏమైనా కనిపిస్తుందా? లేకపోతే ఈ ఓటర్ కార్డులు కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, మనం స్వేచ్ఛగా అవన్నీ పొందగలుగుతున్నామా ఫ్రీగా, లేకపోతే ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా?
అంటే ఇవన్నీ కూడా మా కమ్యూనిటీకి ఎక్కడ సఫిషియెంట్. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే వాళ్ళకి సరైన అడ్రస్లు ఉండవు. వాళ్ళకి అడ్రస్ లేక రేషన్ కార్డు లేదు, రిజిస్ట్రీ లేదు వాళ్ళకి. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఉన్న వసతులు ఏవైతే ఉన్నాయో అవి మీకు అంటే నిజంగా మాట్లాడాలంటే మాలాంటి వాళ్ళకి దొరకవు. ఎందుకంటే ముందు కొంచెం పెట్టుబడి పెట్టాలి వాళ్ళకు. ఆ పెట్టుబడి పెట్టే స్థితిలో మేము లేని వాళ్ళము. అది మెయిన్ గా నేను 13 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటుంది అదే. ఫస్ట్ పెట్టుబడి పెట్టాలి అక్కడ వచ్చేసి. అక్కడ పెట్టడానికి లేక మేము ఇంకా దాన్ని వదిలేసుకుని ఎవరినో ఇండివిజువల్ లోన్ లేదా మామూలుగా ఫండింగ్ ఏజెన్సీ వాళ్ళలో రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కానీ గవర్నమెంట్ అర్థం చేసుకోవద్దు. గవర్నమెంట్ లో ఉన్న అంటే గవర్నమెంట్ అర్థం చేసుకుంటూ అందులో ఉన్న ఆఫీసర్స్ అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. అంటే ఇప్పుడు మీరు యాక్చువల్గా అంటే శరీరాన్ని అమ్ముకుని అంటే ఇంకా జీవితాన్ని మీరు పణంగా పెట్టిన మీ దగ్గర నుంచే అంటే కరప్షన్ మీరు ఎదుర్కొంటున్నారు, మిమ్మల్ని దగ్గర నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే చాలా ఘోరమైన విషయం కదా. మీరు ఎప్పుడన్నా ఈ విషయం మీడియాకి దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించారా ఎప్పుడన్నా? నేను మీరు చాలా ప్రోగ్రామ్స్ లలో నన్ను చూసిండొచ్చు. నేను చెప్పినాను. ఎందుకంటే నేను కలెక్టర్ ఆఫీస్ చుట్టూ దాదాపు ఒక సంవత్సరం చెప్పులు అరగబెట్టేసి తిరిగినాము ఇండ్ల కోసం. మొత్తం శాంక్షన్ ఐఎస్టీ వారి గారు ఉన్నారు అప్పుడు కలెక్టర్ గారు. అప్పుడు ఆ ఇండ్లు వచ్చే ముందు ఈవెన్ కొన్ని అంటే సెక్స్ వర్కర్స్ ఇండ్లు ఇచ్చి మీరు లీగలైజేషన్ చేస్తున్నా బ్రోతల్ హౌసెస్ చేస్తున్నారా అని చెప్పేసి అదొక పేపర్ స్టేట్మెంట్ ఇస్తాగానే ఆయన ఇండ్లు ఇవ్వడం ఆపేసింది. ఆ లిస్ట్ నా దగ్గర ఉంది. ఆర్డర్ కూడా ఇచ్చిండ్రు మాకు 160 ఇండ్లు ఇస్తానని చెప్పేసి పేపర్ లో కూడా ఇచ్చిండ్రు ఆ రోజు అప్పుడు. కానీ మళ్ళీ ఇవ్వడానికి వెనుక పోయిండ్రు వాళ్ళు. అంటే విత్ ఎవిడెన్స్ కూడా ఉంది. కానీ ఇది చాలా సార్లు నేను చాలా మంది చెప్పినాను కానీ ఎవరు కూడా దాన్ని టేకప్ చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు ఒకరి మీద కంప్లైంట్ చేస్తున్నాము అంటే దానికి ఆధారాలు కావాలండి. ఆధారాలు ఉన్నా కూడా మాలాంటి వాళ్ళ మాట పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మాకు సపోర్ట్ లేదు కదా. మేము అండబలం ఉన్న వాళ్ళం కాదు, డబ్బు బలం ఉన్న వాళ్ళం కూడా కాదు. ఇప్పుడు మరి భవిష్యత్తులో మీరు ఏమన్నా అంటే ఫీమేల్ సెక్స్ వర్కర్స్ FSWలకి ఏదైనా ఒక పెన్షన్ లాగా ఏదైనా రావడం కానీ లేకపోతే ఎక్కడైనా మనం రిజిస్టర్ చేసుకోగలడం అలాంటి ప్రయత్నం ఏమైనా చేయడం సాధ్యం అంటారా? అంటే యాక్చువల్లీ నేను ఇది లెజిస్లేటివ్ ఫోరం ఐడియా ఉంది సార్ మీకు. ఏపీ లెజిస్లేటివ్ ఫోరం. అవునండి. శైలజన సార్ కన్వీనర్ దానికి. అంటే ఈ ఫోరం లో 2 సార్లు డిస్కషన్ చేసినాం ఈ విషయం. సీనియర్ సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ లాగా అని చెప్పేసి. కానీ ఆ పెన్షన్ గురించి మాట్లాడినప్పటికీ సార్ ఏమన్నారంటే అంటే ఈవెన్ సార్ కాకుండా మొత్తం మిగతా వాళ్ళు లెజిస్లేటివ్ ఏమన్నారంటే చాలా మంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను సెక్స్ వర్కర్ అని చెప్పి ఎంతమంది ఉన్నామా అని అడిగింది. అంటే ఈ ప్రాబ్లం కూడా ఉంది మా దగ్గర. ఇప్పుడు అంతా ప్రభుత్వానికి తప్పు లేదా బయట వాళ్ళ తప్పు అని నేను అంటలేను. ఈవెన్ మేము కూడా తక్కువ వాళ్ళం చాలా మంది తక్కువ ఉన్నాం కదా. సెక్స్ వర్కర్ అని చెప్పే వాళ్ళం చాలా మంది తక్కువ ఉన్నాం. వచ్చేసి ఆయన ఎంతమందికి న్యాయం జరుగుతుంది, పెన్షన్ ఎంతమంది ఆయన పెన్షన్ ఇస్తే ఒక 200-300 ఇస్తారు. అంతకంటే ఎక్కువ వాళ్ళ మొత్తం జీవితం గడవైతే గడవదు కదండి. అలా కాకుండా ఈవెన్ అంటే మేము ఆలోచించింది ఏంటంటే ఈవెన్ వొకేషనల్ ట్రైనింగ్స్ లాంటి కనుక CBOs కు ఎవరైనా సపోర్ట్ చేయగలిగితే ఆ ట్రైనింగ్స్ ఇవ్వడం వల్ల చాలా మందికి జీవనోపాధి ఈవెన్ ఫ్యూచర్ లో 45 years తర్వాత ఆ వృత్తి ఎప్పుడైతే జరగదో అట్లీస్ట్ ఆ వర్క్ని చేసుకుని వాళ్ళ కడుపులో తీసుకోలేదు. లేకుంటే ఇంకొక జనరేషన్ ని తీసుకొచ్చి వాళ్ళే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్లకు ఇప్పుడు ఈ రోజు నాకు 45 సంవత్సరాలు దందా దొరకట్లేదు. నేనేం చేయాలి? ఎవరు అంటే కావాలని నేను ప్రోత్సహించలేను ఆ అమ్మాయిని. కానీ నా పరిస్థితులు అలా నన్ను నెడుతున్నాయి. ఆ 100 రూపాయల కోసం నేను ఆ అమ్మాయిని తీసుకు ఇంకో క్లయింట్ దగ్గర పంపించడం జరుగుతుంది. అదే ఆ 100 రూపాయలు కనుక నాకు ఎక్కడి నుంచైనా ఒక సోర్స్ రాగలిగితే నేను ఆ అమ్మాయిని ప్రోత్సహించాను. అంటే ఈవెన్ మీరు చెప్పి ఇంతకుముందు దందా చేసి మళ్ళీ అమ్మాయిని దించుతున్నారని అంట ఫస్ట్ లో మాట్లాడినప్పుడు అన్నారు మీరు. అవును అన్నారు కదా. దానికి నేను అంటే చాలా వరకు నేను చాలా మందితో కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాకు 100 రూపాయలు రోజుకు 100 రూపాయలు ఇస్తే చాలు, మేము చేయగలిగిన పనిలో మాకు 100 రూపాయలు ఇస్తే చాలు. కానీ మేము రోడ్డు మీద నిలబడి ఇంకొక అమ్మాయిని పంపించాలని మాకు ఎట్టి పరిస్థితుల్లో లేదు. కానీ గత్యంతరం లేక మేము ఆ పని చేస్తున్నాం అని చెప్పి చాలా మంది అన్న వాళ్ళు ఉన్నారు. అవును అదే ఇప్పుడు అదే విషయం. ఇప్పుడు ఇందాక మనకు శ్రీహరి గారు అడిగిన క్వశ్చన్ కూడా అదే కదా. అంటే వీళ్ళ వృత్తిలో నుంచి బయటికి రావాలి అంటే ఎట్లా అసలు అంటే కరెక్ట్ పద్ధతి ఏది, మార్గం ఏది అని ఆయన అడిగారు. దానికి ఇప్పుడు మీరు చెప్పింది మళ్ళీ అదే కదా. యాక్చువల్ గా బయటకు రావాలి 45 years తర్వాత మనం వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్స్ లాంటివి ఇచ్చి ఈవెన్ వాళ్ళకి ఆ బిజినెస్ కరెక్ట్ నడుస్తున్నట్టుగా ఫాలో అప్ చేయగలిగితే ఇప్పుడు మా లాంటి సంఘాలు చాలా ఉన్నాయి. సంఘాలు కనుక అది ఆ సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఫాలో అప్ చేస్తారు.
ఆ ఫాలో అప్ చేయడం వల్ల వాళ్ళు ఇంకో కొత్త అమ్మాయిని చూస్ చేయరు. ఈవెన్ చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోతారు. ఇంకా ఇప్పుడు ఎట్లా అంటే 40 years తర్వాత దంద చదువుతున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఇంకా వాళ్ళు ఏదైనా పని చేసుకోవడానికి ప్రయత్నించరు. అంటే ప్రయత్నించే ఏ పని చేయడం చేత కాదు, కానీ వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి పంపించడానికి ప్రయత్నిస్తారు. అది అలా కాకుండా ఏదైనా సర్ఫినాలు తయారు చేసుకో, లేకుంటే ఇంకేదైనా వాళ్ళు చేసే విధంగా ఇస్తరాకులు తయారు చేయడము, ఇంకా పచ్చళ్ళు పెట్టి అమ్మడము, అంటే అమ్మే విధంగా ఏదైనా ఒక ఇండస్ట్రీ లాగా. అంటే ఇప్పుడు మనం అంటే మీరంటే సెకండ్ జనరేషన్ ప్రివెన్షన్ అంటే వాళ్ళ పిల్లలు మళ్ళీ వృత్తిలోకి రాకుండా ఉండాలి అంటే మనం ముందు తల్లికి కొంచెం వేరేగా ఆసరా కల్పించడం అవసరం అంటారు, అంతే కదా? ఖచ్చితంగా ఖచ్చితంగా. లేకపోతే పిల్లల్ని మళ్ళీ అందులోకి ప్రవేశపెట్టే ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా ప్రమాదం. ఎందుకంటే అది వాళ్ళు చేయొద్దు అనుకున్నా కూడా ఆటోమేటిక్ గా దిగిపోతుంటది. ఇంకా అదే ఆర్థిక పరిస్థితి బాగాలేక అందులోకి దిగిపోతారు. అది జరుగుతుంది. కనుక ఖచ్చితంగా మనం ఆ సపోర్ట్ చేస్తే వాళ్ళు చాలా మంది ఇప్పుడు పనిచేసి ఇప్పుడు మేము చేస్తున్నాం కొంతవరకు. అంటే ఎట్లా అంటే ఒక 10-20 మందికి వొకేషనల్ ట్రైనింగ్స్ ఎక్కడి నుంచి ఇప్పించి సర్ఫినాయిల్ కూడా 2-3 సర్ఫినాయిల్ అమ్ముకుంటున్నారు. అదేవిధంగా పచ్చళ్ళు తయారు చేసి చేసుకుంటున్నారు. కానీ కొంచెం తక్కువ, ఇంకా కూడా దాన్ని కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే కొంచెం పెద్ద ఎత్తున పెట్టి దాన్ని సేలింగ్ మార్గం చూసుకొని ఇవన్నీ చేస్తే బాగా సేల్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే పచ్చళ్ళు ఖచ్చితంగా అందరు తినేదే. అదేవిధంగా ఇస్తరాకులు కూడా చూస్తే అవి కూడా అందరికి అవసరమే. అదేవిధంగా సర్ఫ్ పెనాయిల్ ఎట్లయినా ప్రతి రోజు వాడుకునేది. అదేవిధంగా బిజినెస్ ఉంది అంటే ఇవన్నిటికి కూడా పెట్టుబడులు ముందు కావాలి. ఆ పెట్టుబడులు కనుక మనం పెట్టించగలిగితే, అంటే చిన్న లోన్స్ లాగా ఇచ్చి పెట్టించగలిగితే వాళ్ళు చేసుకుంటారు. చేసుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఆ టైంకి 200 సంపాదించితే ఇంకొక సైడ్ పోదు ఆ మైండ్ ఇంకా వాళ్ళకి. అదండి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఇందాక నేను అడుగుదాం అనుకున్నది, ఇప్పుడు మామూలుగా ఈ సెక్స్ వర్కర్లు ఈ విధంగా హింసాకాండ ఎదుర్కొన్నప్పుడు అంటే తమ పార్ట్నర్స్ వద్ద నుంచి కానీ లేకపోతే పోలీసుల వద్ద నుంచి కానీ ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ చట్టం కింద కానీ లేకపోతే ఇంకొక క్రిమినల్ కేసు కానీ పెట్టడం జరుగుతుందా జయమ్మ? ఇప్పుడు పార్ట్నర్స్ మీద పెట్టడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మేమైతే చాలా పోలీస్ స్టేషన్స్ అంటే మేము మా సంఘం ద్వారా సపోర్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయించడం, కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే చాలా ఇప్పుడు పెరుగుతుంది. ఎట్లా అంటే అవేర్నెస్ వస్తుంది. ఈవెన్ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఒక ఆలోచన చాలా ఇప్పుడు చాలా మీటింగ్స్ లలో మాట్లాడుతుంటాం కదా, రైట్స్ లేవు, కొట్టడానికి తిట్టడానికి లేదు, మీరు అడ్డుకోవచ్చు, ఇప్పుడు మేము సపోర్ట్ చేస్తాము, మేము మీకు సపోర్ట్ మోరల్ సపోర్ట్ కోసమే వాళ్ళు సపోర్ట్ మేము ఇస్తున్నాం అంటే ఖచ్చితంగా వాళ్ళకి ధైర్యం ఉంటుంది. ఎందుకంటే అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద నిలబడి ఎవరో తెలియని వ్యక్తితో పడుకొని డబ్బులు తీసుకొని వస్తుందంటే కొంచెం ధైర్యం ఉంటేనే కదా ఆ పని చేసే. ధైర్యం లేకుంటే కష్టం కదా. అలాంటప్పుడు ఇంకొకరు సపోర్ట్ చేస్తుందంటే ఇంకా కొంచెం ఎక్కువ ధైర్యం తీసుకుంటది ఆమె. అంటే మేము ఏ రాత్రి ఫోన్ చేసినా మేము మీ దగ్గరికి వస్తామని చెప్పి మేము మా చైతన్య మేడం అయితే ఖచ్చితంగా వాళ్ళ టీం ఉంది, క్రైసిస్ టీము. ఏ టైం కైనా అవైలబుల్ లో ఉంటాము. అంటే ప్రతి ఒక్క ఏరియాస్ నుంచి తీసుకున్నాం ఆ క్రైసిస్ టీమ్ లో. ఆ టీమ్ లో ఉన్న మెంబర్ ఫస్ట్ అటెండ్ అవుతుంది, తర్వాత మిగతా టీం అటెండ్ అవుతారు. అట్లీస్ట్ ఒక వితిన్ క్రైసిస్ జరిగిన వితిన్ 1.5 hour లో సిటీలో ఎక్కడ ఉన్నా రీచ్ అవుతారు. వాళ్ళు రీచ్ అయ్యి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడము, కేసులు పెట్టించడము, ఈవెన్ వీలైతే వీళ్ళు కూడా అంటే ఆ టైం షేర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇంకా ఆ టైంలో మగవాళ్ళైనా సరే ఎవరినైనా సరే. అయితే జయమ్మ ఇప్పుడు ఇంకొక చివరి ప్రశ్న, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో ఎవరన్నా ఏ విధాలన్నా సహాయం అందించాలి అంటే ఇప్పుడు మేము కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ మన దగ్గర లోకల్ గా ఉన్న వాళ్ళు కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, ఇప్పుడు మన ప్రోగ్రామ్ వింటున్న శ్రోతలు కావచ్చు, ఎవరన్నా ఒకవేళ మీకు ఏదైనా విధంగా మీకు ఏదైనా ఒక సలహా ఇవ్వాలన్నా, సూచన ఇవ్వాలన్నా, ఒక సహాయం అందించాలన్నా ఏం చేయొచ్చు? ఎటువంటి సహాయం అవసరం అవుతుంది? ఏ విధంగా సహాయపడచ్చు? సహాయం అంటే ఈవెన్ అదే ఇప్పుడు కైండ్ ఆర్ క్యాష్ ఏదైనా సరే. ఇప్పుడు హోమ్ లో ఏం అవసరం అవుతుంది, ఈవెన్ ఆ వస్తువులైనా సరే, లేదంటే క్యాష్ రూపంలో పిల్లల ఫీజులు ఆర్ బుక్స్, లేదంటే వాళ్ళకు యూనిఫామ్స్ లేదా బ్యాగ్స్, ఏదైనా ఎలా అయినా సపోర్ట్ చేయొచ్చు. ఎలా అయినా చేయొచ్చు. అది మీకు మామూలుగా మీకు చైతన్య మహిళా మండలి రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ కదా? అవునండి, చైతన్య మహిళా మండలి .org మా వెబ్సైట్ కూడా ఉంది. వెబ్సైట్ కూడా ఉంది. ఓకే, చైతన్య మహిళా మండలి .org. అవునండి, అది మీ వెబ్సైట్. ఓకే, చాలా సంతోషం జయమా. నేను ఇంకా మీరు ఏదైనా చెప్పదలుచుకుందామన్నా ఉందా? అంటే ఇప్పుడు సెక్స్ వర్కర్స్ మనం ఇప్పటికి మాట్లాడుకున్నాం. అంటే ఆర్థిక పరిస్థితి జీవనోపాధి కోసం, అందులోనూ ఒక దశ దాటిన తర్వాత కేవలం పిల్లల కోసమే
వాళ్ళు ఏంటంటే తమ శరీరాన్ని అమ్ముకుని ఇలా చేస్తున్నారని అన్నాం కదా, మీరు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? ఏంటి అసలు అంటే సెక్స్ వర్కర్స్ చివరిగా ఏమైనా చెప్పదలుచుకుంది ఉందా? అంటే నేను ఒకటే చెప్పాలనుకున్నాను, అంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్ మాకు ఇస్తే, మా కమ్యూనిటీకి ఇస్తే మేము మాట్లాడటానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ వీలైతుందో సమస్యలు అంటే సమాజానికి చెప్పడానికి మేము చెప్పడానికి, కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ కలిగించాలి మీలాంటి వాళ్ళు మాకు. తప్పకుండా జయమ్మ. ప్లాట్ఫామ్ అనేది మీకే కాదు మాకు కూడా, ఎందుకంటే మీరు చాలా స్ఫూర్తి. ఇది ఎన్ఆర్ఎస్ సమయంలో కూడా అందరూ భావించేది ఏంటంటే మీ వల్ల అసలు యాక్చువల్ గా చాలా మంది స్ఫూర్తి పొందుతారని. మాకే పర్సనల్ గా మీరు నాకు వ్యక్తిగతంగా పరిచయం అయినప్పటికీ నేను చాలా అడ్మైర్ చేస్తాను మిమ్మల్ని కలిసిన ప్రతి. Friends, that was the show with Jayamma, who has been working with children of sex workers. So happy Mother's Day to you all. I hope you enjoyed this show, at least very informative. And we'll be back next week with more excellent shows. We're trying to bring Suravaram Sudhakar, the CPI National Secretary, General Secretary, and we have more exciting shows coming up. So this week, today, the show was in Telugu, but we will have more English or Hindi shows in the coming weeks. Most of our shows are either in English or Hindi, but occasionally we also have regional language shows. All right. Thank you, friends. Hello. Again, apologies, the show had ended abruptly. I think the connection was lost, but that was all we were expecting also. So thanks again for joining all, and we will play this song, and I hope you will come back next week to listen to another incredible story. Thanks, friends.